అమ్మ ఏం జరిగింది అసలు? ముందుగా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ మా యొక్క నమస్కారం అండ్ మా శివశక్తుల సంఘానికి అందరికీ శనార్థి. మేము ఇక్కడానికి రావడానికి కారణం మా శివశక్తుల జోగినీలు. ఇక్కడ గత 3 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్నది. ప్రతిసారి మన హిందూ ఆలయాలపైన దాడులు జరుగుతున్నాయి. మన హిందూ ఆలయాలను కించపరిచినట్టు ఇక్కడ చూడండి. అమ్మవారు మనము ఆరాధనైవంగా అమ్మవారిని పొద్దున్న లేచి ఆమెను మనము ఎంత నియమ నిష్టాలతో ఆమెకు పూజలు చేసి మన ప్రభుత్వం రాష్ట్ర తెలంగాణ ప్రజలంతా పాడి పంటలు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు వచ్చి మన ధూపదీపం పెట్టి ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొడితే 1 మీటర్ దూరం కూడా లేదు. అలాంటిది ఒక ముస్లిం అనే అతను ఇక్కడికి వచ్చి అమ్మవారి ముందు మిస్బిహేవ్గా వాష్రూమ్ ఇవన్నీ ఇలా చేయడం జరిగింది. దీన్ని మేము 3 రోజులుగా ఖండిస్తున్న. ఇంతవరకు మన డిపార్ట్మెంట్ నుండి ప్రభుత్వం నుండి ఎవరు దిగి రాలేదు. ఎందుకు రాలేదో మాకు అర్థం కావట్లేదు. మరి ఇంతకు ముందు ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ఇలానే జరిగితే మేము ధర్నాలు అవి చేస్తే వాడిని ఎక్కడ కూడా పిచ్చోడని ఇదే ప్లేస్ లో ఒక్క దగ్గర కాదు, ఈ ప్రాంతంలో 5-6 జాగాలలో కింద పోయా. ఇక్కడ కూర్చొని కింద పోయాడు. ఇక్కడ టెంపుల్ ముందే బోనాలు సమర్పించేది ఇక్కడనే ముడుపులు కొబ్బరికాయలు నైవేద్యం ఇక్కడ పెడతాము. మనం ఒక బోనం తీసుకొచ్చి ఆపాకేసి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టే స్థలము. వాడు పిచ్చోడైతే ఇక్కడెక్కడో పక్కన అక్కడ వెళ్ళాలి కానీ వీళ్ళు ప్రభుత్వం తప్పుతో పట్టించడానికి వాడిని పిచ్చోడని ఒక ముద్ర వేస్తుంది. ప్రతిసారి ఆలయాలు దాడి జరిగినప్పుడు పిచ్చోడు సరే, వాడు పిచ్చోడైతే మాకు అప్పచెప్తే మేము రాళ్లతో కొట్టి మనం చంపేస్తాము. ఇదే బంగ్లాదేశ్లో మన ఒక హిందూ ధర్మానికి చెందిన ఒక వ్యక్తి అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అన్నందుకు చెట్టు కట్టేసి ఉరివేసి సజీవ దావన కాల్చేసి చంపారు. మరి ఇక్కడ మన హిందూ సోదరులంతా మన హిందూ డిపార్ట్మెంట్ చేయిలకు గాజులు వేసుకొని కూర్చుందా? మరి ఏం చేస్తుంది మన హిందూ సోదరులైనా? హిందువులను కావాలని రెచ్చగొట్టి వీళ్ళు ఈ విధానంగా ముస్లింలను చేస్తే వీళ్ళు రెచ్చగొట్టి కొట్లాటలు హిందూ మత కలహాలు పెట్టాలి అని మేము ఇంతవరకు సెక్యులర్ అని హిందువుల ముస్లిమ్స్ బాయ్ అని మేము అందరూ తిరుగుతున్నాము. మేము చర్చిలు కానీ మసీదులు కానీ మన హిందూ ఆలయాలకు కానీ మేము వెళ్ళి మొక్కుబడులు చెల్లగొట్టించుకొని మనమంతా ఒకటే అనే విధానంగా మేము ఉంటున్నాము. ఇదే విధానంగా 1 ఇయర్ నుండి ప్రతి ఆలయాలకు ఇదే విధానంగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే మరి ప్రభుత్వమే ఇలా చేయిస్తుందా? మరి రేవంత్ రెడ్డి గారు సార్ మీకు ధన్యవాదాలు. మీరు ముస్లిం అంటే మన రాజ్యం కాంగ్రెస్ కంటే ముస్లిం అన్నారు. ఆ పదం ఎందుకు మీరు పలికారు? మరి ఇలా చేయడానికైనా మరి ముస్లిం అంటే మరి హిందువులు పనికిరారా? మరి ఓట్లు ఏ విధానంగా హిందువులను అడుగుతారు? భారతదేశం అంటేనే హిందూ, మన భారతదేశం అంటే హిందూ. మన సనాతన ధర్మం కోసం మేము ఇక్కడికి వచ్చి కొట్లాడడం జరుగుతుంది. మాకు ఏమి వద్దు, మన అమ్మవారిని కాపాడుకుందాం. ఇది మేము హెచ్చరిస్తున్నాము. ఉండదనిపిస్తుంది ప్రతి ఒక్క హిందువుల లాస్ట్ కి. మరి మన ప్రభుత్వం మన సీఎం గారు మరి లాస్ట్ కి దేవుళ్ళే లేరంటున్నారు. ఇంతమంది దేవుళ్ళ అంటున్నారు. తెలుగు దేవుడు అంటుండు, హనుమంతుడు అంటుండు. అసలు ఆయన మాట్లాడడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అపశబ్దంగా? హిందువులను ఎందుకు ఇంత కించపరుస్తున్నారు? మరి మీరు సెకండ్ పాకిస్తాన్ చేద్దాం అనుకుంటున్నారా? మరి అదైనా చెప్పండి. మేము దీన్ని ఎక్కడికైనా ఖండిస్తాము. మాకు వాడిని అప్పగిచ్చేస్తే ఇదే అమ్మవారికి మేము బలి ఇవ్వడానికి కూడా రెడీ. ఒకవేళ పిచ్చోడు ప్రతి ఆలయం దగ్గర పిచ్చోడని ముద్రేస్తే ఒక క్యాంపులు పెట్టండి. ప్రతి ఆలయం దగ్గర క్యాంపులు పెట్టి వాడు పిచ్చోడా మంచోడా అని టెస్ట్ చేయండి. ఒక సీఎంకి, ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి 5 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. పనికిరాని వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు? పనికొచ్చే మన దేవతకి, లోక కళ్యాణ లోకమాతకి సెక్యూరిటీ ఇవ్వండి. ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి. పబ్లిక్ పైసలు పెడితే వానికి జీతం వస్తుంది. లేకపోతే ప్రభుత్వానికి చేత కాకపోతే మేము వేసుకున్న గాజులు మీరు వేసుకొని మీ పదవిలు మాకు ఇవ్వండి. మేము సక్రమంగా నిర్వహిస్తాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే, శనార్థి శివగణాథులందరికీ. ఈ యొక్క ఇష్యూ అయ్యి ఇప్పుడు మనకు 3 డేస్. ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ గారే కానీ, స్థానిక పోలీస్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు ఏంది అంటే ఇక్కడ వాళ్ళని అక్కడ ఆపేయడం వరకే. మళ్ళీ ఏంది అసలు ఇష్యూ, వానికి ఎట్లా శిక్ష పడాలి అది లేదు. అదేదో వాడిని మాకు అప్పచెప్పండి, మా శివశక్తులకు అప్పచెప్పండి, వాడిని నరికి చంపేసే బాధ్యత మాది. అదే బంగ్లాదేశ్ లో ఎట్లయితే చెట్టుకు మన హిందూని
ఏదైతే కాల్చిరో ఆ విధంగా మేము కాల్చి చంపుతాం వాడిని, ఖబర్దార్ హిందువుల జోలికి వస్తే అని తెలియజేయడం జరుగుతుంది. ఏం చేస్తారు అంటే ఇవరకు చాలా సార్లు దాడులు జరిగినాయి, అయినా ఎప్పుడు ఏం చేయలేదు. ఇవాళ ఏం చేస్తారు మీరు? ఎందుకు ఏమో వాడిని మేము అంతం చేసే టైంలో లాస్ట్ మూమెంట్ లో పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకొని పోతారు. పోలీసు వాళ్ళని రావద్దని చెప్పండి దయచేసి. ఏమి చెయ్యలేక కాదండి, ప్రభుత్వానికి ఒక విలువ, మేము పెద్దవాళ్ళకి, డిపార్ట్మెంట్ కి, పోలీస్ శాఖ, ప్రభుత్వానికి మేము ఒక విలువనిచ్చి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మేము ఏం చేయలేకపోతున్నాం. లేకపోతే వాడు ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపడానికి కూడా, మా ప్రాణం అమ్మవారి కోసం ఇయ్యడానికి రెడీ, మేము తీయడానికి రెడీ. సిద్ధమున్నారు అమ్మవారి కోసం ఏం చేయడానికి? ఏమైనా రెడీ, మా ప్రాణాలను అర్పిస్తాం. ఎదురుకోడు వస్తే మా ప్రాణాలు తీస్తాం. దీంట్లో మధ్యలో అందరూ ఏకమైతలేరు కదా, మీరేం చేస్తారు మరి? హిందువులందరూ ఏకమైపోతే మా ట్రాన్స్ చాలండి, మేము జోగినీలు చాలు. ఒక మొగాడికి చేతగాని విలువ మాలాంటి వాళ్ళం మేము చేసి చూపిస్తాం. హిందువులకి చేత కాదు. హిందువులు టెంపుల్ ఏం చేసారు? మేమే కొట్లాడినాం, ముత్యాలమ్మ టెంపుల్ కొట్లాడినాం. మా ప్రాణాలు రక్తాలైనాయి, మాకు దెబ్బలు తాకినాయి, అయినా మేము వెనకడికి వేయలేదు. ఇప్పుడు ఇక్కడ బంజారాల్ జుబ్లీస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము, పోలీస్ తోట్లాడడం, మా బోనాలు పడిపోయినాయి. బోనాలకు రక్షణ లేదు, శివశక్తులకు రక్షణ లేదు, అసలు అమ్మవారికి రక్షణ లేదు. ఏమి హిందూ సాంప్రదాయం? మన హిందూ అంతా ఐక్యం అయితేనే కదా అండి మనం ఏదైనా చేయాలి. 80% ఉన్న హిందువులు ఉన్నారు. ఇవాళ మీలాంటి వాళ్ళు వచ్చి ఎటువంటి ఇష్యూలు అనేది కొట్లాడేదాకా హిందువులు అందరూ బయటకు రావట్లేదు. అసలు ఎందుకు చేతగానితనం అంటారు? చేతగానితనమే మాకన్నా హీనం వాళ్ళు, మాకన్నా హీనం. అందుకే అంటున్నా కదా, నేను ఈ గాజు తీసిస్తా, ప్రతి ఒక్క హిందూ ఈ గాజు వేసుకోండి, మాకు పైన షర్ట్లు వేసి మేము దేవునికి సేవ చేసుకుంటాం. మేము ఇట్లున్నా దేవుని మీద బతికినాం, దేవుని మీద చేస్తాం కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్తాము. ధర్మం కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. మెయిన్ టీవీ ఛానల్స్, ఎన్టీవీ కానీ, TV9 ఛానల్, మెయిన్ ఛానల్స్ వస్తూనే లేవు. ఏదున్నా చిన్న చిన్న యూట్యూబర్ల వరకే వస్తారు కానీ మెయిన్ ఛానల్ న్యూస్ ఎందుకు వస్తలేదు? ఈ యొక్క దేవాలయ దగ్గరికి ఎందుకైతే ఈ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తలేరు? ప్రయత్నం జరిపిస్తున్నారు. అదే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్లయితే తాగుబోతలకు ఓ దేవుడు, తాగుడు తిన్నుడికి ఓ దేవుడు, పెళ్ళైనోనికి ఓ దేవుడు, పెళ్లి కానోనికి ఒక దేవుడు, చాలా హిందూ మనకైతే విరక్తంగా మాట్లాడడం జరుగుతుంది అపోజిషన్ గా. అందరికీ శనార్థి, తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ వందనాలండి. నా పేరు దీక్షిత. ఇక్కడ జరిగిన సంఘటన గురించి 3 days నుండి చాలా మందిని, చాలా శివశక్తులము ఇక్కడ చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామంటే చాలా చాలా అమ్మవారి గురించి, అమ్మవారి మాకెప్పుడైతే ఒక అమ్మవారిని మేము ఎప్పుడైతే ఎన్నుకున్నామో ఆ అమ్మవారి తరపు నుంచి మేము చాలా బ్రతుకుతున్నాము. అమ్మవారి కొరకు ప్రాణ దహనం చేసుకోమన్నా చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కడ పోయినా ఒక చెడ్డ మాట కాకుండా ఒక మంచి మాటగా లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఒక పిచ్చోడు ఇట్లా చేసిండు, ఒక పిచ్చోడు ఇదే విధంగా ఉన్నాడు అంటే, ఒక పిచ్చోడు అంటే ముస్లింలకు భయపడుతున్నాం. మేమేం భయపడట్లేదు, ఎదుర్కొంటాం. ఎదుర్కొనడానికి మేము సయ్యే. భయపడుతున్నట్టే ఉంది సిచువేషన్స్ అంతా చూస్తా ఉంటే. ఎందుకంటే ఎన్నిసార్లు దాడులు జరిగినా కూడా ఇదే నిరసన వ్యక్తం చేసుడు వెళ్ళిపోవడం, అంతకుమించి ఏం చేయట్లేదు కదా. అందుకేనండి ఇప్పుడు మేము ఎంతవరకైనా కూడా పోరాడతామని అంటున్నాం కదా. మేము ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో వస్తున్నాయి. ఎక్కడ చూసినా పిచ్చోడు ఇలా చేశాడు, వాడు పిచ్చోడు. ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదు వాడు పిచ్చోడా మంచోడా అనేది? ప్రభుత్వమే కప్పి పెడుతున్నట్టుగానే చేస్తుంది ఇది. లేకుంటే వాడు పిచ్చోడు అనే ఒక ముద్రను వేసి ప్రభుత్వం కప్పి పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకుంది? ఇంత జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకుంది? వాడు పిచ్చోడని ప్రభుత్వమే కప్పి పెట్టినప్పుడు ప్రభుత్వం ఎందుకు? ఇంత ఈ అమ్మవారికి ఇట్లా జరిగినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా. అందుకేనండి రేవంత్ రెడ్డి గారు ఆ పొద్దు ఆ మాట మాట్లాడినందుకే, అందుకోసం కాబట్టి ఈ రోజు ఆ ముస్లింలతో కలిసి చేయి కలుపుకొనే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేమైతే. లేకపోతే ఈ విధంగా ఇంత జరిగినా కూడా అంత ఆయన దాకా పోలేదు అనంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు ధర్మం? ఇప్పుడు ఈ దేవుడు ఉన్నందుకే కదా, ఇప్పుడు ఈ సమస్త లోకానికి ఆయన ఉన్నందుకే కదా మనమంతా బతుకుతున్నది. లేకుంటే మనం ఎక్కడున్నాం? అదే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ రోజు ఇంత గట్టిగా అడుగుతున్నామంటే అదే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? అమ్మవారు లేని ఆయన లేడు. ఆయన లేకుంటే ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, ఎవరు లేరు, ఎంపీటీసీలు కానీ ఎవరైతే కానీ. కానీ ఈ రోజు ఈ విధంగా అమ్మవారికి ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందన చేస్తలేరు?
ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు? ఏ విధంగా అంటే ఒక ముస్లిం కు ఇలా జరిగితే అంటే ఒక ముస్లిం చంపేస్తాడనా, లేకపోతే ఆ ముస్లిం కు భయపడా, లేకపోతే ఆ పిచ్చోడులే వదిలేస్తే పోతారులే అనుకునే దాని గురించా? కానీ మేము ఎంత వరకైనా కూడా ఇగో ప్రభుత్వానికి చేత కాకపోతే మా చేతి గాజులు ఇస్తాము వేసుకొని ప్రభుత్వం పక్కన మాలాగా జీవించమనండి, అర్థమైతది. అదే ఆ ప్రభుత్వం గినక మా గాజులు వేసుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్లు చాలా జరిగినా కూడా పట్టించుకోకుండా ఉంటే గనక మేము ఎంతవరకైనా బరి తెగిస్తాం. ఏం చేస్తారు? ఎంతవరకైనా ఏం చేయాలో అది మేము చూపెడతాం. వాడు పిచ్చోడు అన్నాడు కదా, ఆ పిచ్చోడికి హెచ్చరిక, ఒక బెదిరింపు అనేది ఏం లేదు, హెచ్చరిస్తున్నాం. ఒక మాట గురించి అయ్యో పలాని వ్యక్తికి ఇలా జరిగింది, అదే పలాని అమ్మవారికి ఇలా జరిగింది అనేసి ఒక హెచ్చరిక ద్వారా అడుగుతున్నాం. మేము బాధపడిగా అడుగుతున్నాం కాబట్టి ఇంత వాటికి వచ్చింది. లేకపోతే ఈ దారుణాన్ని ఎంత వరకైనా పొడిగిస్తారు కదా. ఇప్పుడు అతను దొరికితే ఏం చేస్తారు మీరు? ఏం చెయ్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యం. వాడు పిచ్చోడు అన్నారు కదా, ఆ పిచ్చోడికి ఎలా మెంటల్ ఉందో అది ఒకసారి బయటకు తీస్తాం. తీసిన తర్వాత వాడికి మెంటల్ లేదు, కావాలని చేసిండు అని బయటపడ్డది అనుకో, వానికి అక్కడికక్కడ అమ్మవారికి దహనం చేస్తాం. మనం ఇక్కడనే బలిస్తాం. చేస్తుంది ప్రభుత్వము, ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేస్తుంది. ప్రభుత్వమే పిచ్చోళ్ళని చేస్తుంది అందరిని. ఇంకేం పిచ్చోడు? వాని పిచ్చి మేము ముద్రిస్తాం. మాకు అప్ప ఎంపితే ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ చేయని పని మేము చేస్తాం, మేము చేసి చూపిస్తాం. ఏం మాట్లాడాలి? ఏం జరిగిందక్క అసలు? ఏం జరిగింది మొన్న రాత్రి శనివారం? ఏం జరిగా మేము ఇప్పుడు వచ్చినాము. ఇట్లా అమ్మవారిని మొత్తం ఇట్లా బాత్రూమ్ పోయి ఇట్లా చేసి అమ్మవారికి అట్లా చేసి, వాళ్ళకి కూడా కన్న తల్లి ఉంది కదా. ఒక్క మాట, ఈ అమ్మకి ఇట్లా చేసిర్రు, వాళ్ళ అమ్మకి కూడా అట్లా చేస్తారా? చేస్తారు కదా కంపల్సరీ. అయితే కానీ ఒకసారి చూడండి, మేము కూడా గణాదులము, దేవుడు వచ్చిన వాళ్ళము, మమ్మల్ని కూడా గౌరవం ఇవ్వండి. మాకు కూడా మంచిగా చూస్తే బాగుంటుంది. ఇట్లా వేరేగా చేయొద్దు, మమ్మల్ని బాధ పెట్టియద్దు. నమస్తే అండి, నా పేరు జోగిని అనురాధ. మేము బోడుపల్లి నుంచి వచ్చినాం. ఇటువంటి ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి మా మనసులో చాలా బాధాకరంగా ఉంది. శివశక్తులు అందరూ కూడా, జోగినీలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇవాళ నిరసన తెలపడం జరిగింది. ఇంకా రేపు పెద్ద ఎత్తున కూడా బోనాలు కూడా మేము సమర్పించుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా హిందూ జనాలు కూడా అందరూ కూడా కనువిప్పండి. ఇప్పటికైనా సరే ఏం కనువిప్పైంది హిందువులకి? ఎన్ని జరుగుతున్నాయి? మన కనువిప్పు జరిగింది. సెక్యులర్ అని మనం భావిస్తున్నాం, కానీ మన గురువులు, మన పెద్దలు మనకు నేర్పించిన పాఠాల వల్ల మనం ఇలా ఉన్నాము. ఎందుకంటే అందరినీ గౌరవించాలి, అందరిలో మనం ఉండాలి, అందరినీ గౌరవించాలి, ఇతర మతస్థులైనా సరే అని మన పెద్దలు, మన తల్లిదండ్రులు చెప్పిన విద్య అలా ఉంది. కానీ వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ గురువులు మనకు అగేనెస్ట్ గా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇదవుతున్నారు. అటువంటి మత ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది ఏం లేదు. వానికి కండకొక నరికి మాత్రం మేము చూపించేంత శక్తి మాకుంది. కానీ ఏంటంటే ప్రభుత్వం ఇంకా కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మేము వదిలేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ముందు చేశారని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు కదా అటువంటి వాళ్ళని. ప్రతి ఒక్కరి దగ్గర కూడా చేస్తున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళు మగ్గి పెడుతున్నారు. పిచ్చోడు అని చెప్పి కూడా వాళ్ళని చేస్తున్నాడు. కానీ అదే పిచ్చి మాకు వచ్చిందంటే, మా శివసత్తులకు, మా జోగినీలకు వచ్చిందంటే వాళ్ళని మాత్రం మేము కండకొకని చేస్తాం. వాళ్ళ తల శిరస్సు తీసుకొచ్చి కూడా అమ్మవారి కాళ్ళ కింద పెట్టి చూపిస్తాం కూడా. అది రానున్న రోజుల్లో మేమే చేస్తాం కూడా. అది కూడా ఎక్కడ అంటే ఏం జరిగింది అసలు? మీరు డీటెయిల్ గా మీకు క్లారిటీ ఉంది ఏమన్నా? మేము కూడా యూట్యూబ్ లో చూడడము, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇక్కడ మలమూత్ర విసర్జన చేశాడనమాట అతను. ఎవరైతే అన్న మతస్థుడు వచ్చి ఇక్కడనే చేశాడు. అంటే ఇక్కడ మేము బోనాలు ఎక్కించుకునే స్థలం ఇది, ఇక్కడ చాకలు పోసుకునే స్థలం ఇది. అంటే మేము పవిత్రంగా భావించే స్థలాల మీద, పవిత్రంగా భావించే బుక్కులైనా సరే, ఏదైనా చదువైనా సరే, అన్నిటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అమ్మాయిల మీద కూడా, పసి పిల్లల మీద, పసి కందుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కానీ మేమైతే ఊకోమండి. అంటే వాళ్ళ మతమే గొప్పదనే ఏమన్నా ఆ రకంగా ఉంటారా వాళ్ళు? అంటే ఇప్పుడు అదే కదా చేస్తున్నది, వాళ్ళ మతమే గొప్పది. ఇప్పుడు మనము బంగ్లాదేశ్ లో చూసుకున్నట్టయితే హిందూ ఒక అబ్బాయి అందరం ఒకటే కదా అన్నందుకే వాడిని చెట్టుకు కట్టి తగలబెట్టారు కదా. అదే ఇంకా ఇక్కడ చెప్పకుండా చేస్తున్నారు అనమాట. చాట్ల తగుడు వచ్చి కుక్కలకి ఎగబెడుతున్నారు అంతే. ఇంకా మీరు కూడా అదే, ఒకవేళ వ్యక్తి దొరికితే అదే పని చేస్తారా? మేము అదే ప్లేస్ లో మేము ఉంటే, ఒక అతను బాగా కొట్టాడు, మేము అది చూసాము. మేము అదే ప్లేస్ లో ఉంటే వాని కాల్లో చెయ్యో ఇరగొడుతుంటే ఇరగొట్టవలసిందే.
ప్రభుత్వము తర్వాత పోలీసు వాళ్ళైనా సరే ఎవరైనా తర్వాత నిర్ణయిస్తుంది. అదంతా మనం చేసే పని మాత్రం చెయ్యాలి. అది మనం కొట్టడంతోనే ఊరుకోవద్దు. హిందువుని అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. గవర్నమెంట్ ఏం చేసింది? ఏం చేస్తలేదు. ఇలా మీరు చేస్తే ఏమైనా అవుతుందా? మేము తలుచుకుంటే మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. కానీ ఎందుకు ఊరుకుంటున్నాం అంటే ప్రభుత్వం ఇంకా కూడా స్పందిస్తుంది అని చెప్పి మా తల్లిదండ్రి మా గురువులు చెప్పినారు. అంటే మంచి పద్ధతిలో ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి నేర్పించారు. కాబట్టి అదే ఒక అడ్డం వస్తుంది తప్ప మేము మా మతం కాదు, మా సనాతన. ఎన్ని రోజులు ఇంకా ధర్మం 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 అనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదా, మా సనాతన ధర్మం పిచ్చిలో మేమున్నాం అనుకోండి, ఎవరిని కాదు, మసీద్ కాదు, చర్చిలు కాదు, ఏవి కూడా ఆగవు కూడా. ఇంకా మేము జ్వరబడినాం అంటే వాడిని తగలబెడతాం. ఒక 5 నిమిషాలు మాకు టైం ఇస్తే చాలు, వాడిని ఇల్లే తగిలిపోతాం. ప్రభుత్వం మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంది కదా. మేము చూస్తున్నామండి. ఇప్పుడు జనాలందరూ కూడా చూస్తున్నారు, కనువిప్పు చూస్తున్నారు. హిందూ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళ ఏంది అత్యాచారాలు ఏంటి, వాళ్ళ దౌర్జన్యం ఏంటి అన్ని చూస్తున్నారు. కానీ సమయం వస్తుంది, ఆసన్నం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది కూడా, చేస్తాం. వాళ్ళు కూడా మేకమవుతున్నారు, మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు కదా, నిజమేనా? ఒక మాట చెప్పాలా, హిందువులు తలుచుకుంటే ఉచ్చబోస కట్టుకోపోతారు. వాళ్ళు ఉచ్చబోస కొట్టుకోపోతారు. వాళ్ళెంత, వాళ్ళ బతికెంత. వీడియో చూపించమనండి, వాళ్ళ మీద దాడులు జరిగింది. మన హిందూ ఆలయాలకు ఇన్ని గణం జరుగుతున్నాయి, కళ్ళకు కనిపిస్తుంది. గవర్నమెంట్ కి, గుడ్డి ప్రభుత్వానికి వాళ్ళ మీద దాడులు ఒక్క దాడి వాడిని మాత్రం మాకు అప్పచెప్తే ఏ త్రిశూలం అయితే అమ్మవారి చేతిలో ఉందో ఆ త్రిశూలంతో వాని ముక్కలుగా మా శివశక్తులు, మా జోగినీలంతా మేము నరికి, ఇది మేము ఓన్లీ మీకు చెప్పట్లేదు, వార్నింగ్ ఇస్తున్నాం. 100% వార్నింగ్, 100% మా శివశక్తుల తరపున మేము వార్నింగ్ ఇస్తాం. వార్నింగ్ ఇట్లా మీరు ఏదన్నా ఒకటి చేయలేకపోతే మేము ఖచ్చితంగా బలిస్తాం. ఇదే అమ్మవారి, వాళ్ళ అమ్మవారు, వాళ్ళ దేవి దేవతలను కూడా మేము దర్గాల రూపంలో అందరు కూడా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? మరి ఎందుకు ఇట్లాంటి ఘటనలు వాళ్ళు ప్రోత్సహిస్తుర్రా? వాళ్ళందరూ వచ్చి కూడా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా. అందరినీ నేను అంటలేను, కొంతమంది చేస్తున్నారు అలా. కొంతమంది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎందుకు ఈ మతంలో అట్లా దింపి మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరు? ట్రైనింగ్ ఇస్తున్నారు. అవును, అదే ఎందుకు ఇస్తున్నారు? ఆ ముండ కొడుకులని, ఆ లంచ కొడుకులని అడుగుతున్నా. ఏం చేస్తారు చెప్పండి? మేము కూడా వస్తాం, మీరు కూడా వస్తారా? బస్తీలు రండి, మరి ఎదురుగా రండి, నేను కూడా ముఖాముఖం కొట్లాడదాం. తలుచుకుంటే హిందువులకు ఉరికిపోవడానికి గల్లీలు జరుపుకోవని ఎమ్మెల్యే చెప్పిండు కదా. మేము తలుచుకుంటే మా హిందూ జనాలు ఉచ్చబోస కొట్టుకోబోయేటోళ్ళు ఉన్నారు. అంతా హిందూ జనాలు ఉచ్చబోస కొట్టుకోబోయేటోళ్ళు ఉన్నారు. మన సీఎంఏ డిక్లేర్ చేసిండు, రాజ్యం అంటే ముస్లిం, ముస్లిం అంటే రాజ్యం. ఎమ్మెల్యే ఉండని, ఎవడన్నా ఉండని, మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. సరే, వాళ్ళ దమ్మున్న ఒక ముస్లిం దమ్మున్నోడైతే ఇదే ఆలయం ముందుకు వచ్చి ఇంకో ముస్లిం తప్పు చేసిండు కదా, ఆన్సర్ ఇవ్వమనండి. అదే మేము ఒక దర్గాలో, ఒక మసీద్ లో చేస్తే వాళ్ళు ఊకుంటుండేనా? ఊకోకపోతుండే. మనకు హిందువులకి చాతగానితనం. అందుకే మా దాంట్లో జాయిన్ గమ్మనండి. ప్రతి ఒక్క హిందూ మాలాగా గాజులు వేసుకొని ఇలా చీర కట్టుకుంటే అట్లీస్ట్ పనికొస్తారేమో దానికైనా. వీళ్ళు పనికిరాని రాజ్యం ఇది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. నా పేరు ధరణి అండి. అయితే ఆ రోజు 7:30 ప్రాంతంలో ఇక్కడే ఉంటా. 7:30 ప్రాంతంలో ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకొని వేరే పని నుండి బయటకు వెళ్ళాను. నాకు 8:30కి కాల్ వచ్చింది, ఇక్కడ ఇట్లా జరిగింది ధరణి అని చెప్పి ఇట్లా కాల్ వచ్చింది. అయితే వాడు ఏం చేసిండంటే ఇక్కడే పని చేస్తాడంట, చుట్టుపక్కలనే పుదీనా అమ్ముకుంటాడంట. వాడు ఇక్కడ వాడు కాదు, కర్ణాటక నుంచి ఎవరు తీసుకొచ్చినో తెలియదు, కర్ణాటకలో ఉంటుందంట. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు పని చేయించుకుంటారు కదా. వాళ్ళు ఎవరో వాళ్ళ వెనక ఇంకా 5-6 మంది ఉన్నారని ఒక మా ఆలోచన. నిన్న మేము మాట్లాడుకున్న, ఇక్కడ నిన్న ధర్నా జరిగిన విషయంలో మేము మాట్లాడుకున్న విషయము, ఇక్కడనే చుట్టుపక్కల ఇక్కడ ఉంటాడు. అయితే వాడు వచ్చిందంట. వాళ్ళందరూ ఏమంటున్నాడు, వాడు పిచ్చి పట్టి చేసిందని మాట్లాడుతున్నారు. వచ్చి అప్పటికి ఎవరో పెట్రోల్ కొట్టుకునే వాళ్ళు చూసిరు, ఎవరు చూసిరు తెలియదు. అక్కడ కరెక్ట్ అమ్మవారి ముందు మల విసర్జన చేసి బట్టలు ఇప్పేసిండు, పాయింట్ ఇక్కడ ఇప్పేసి అండర్ వైర్ తోటి అక్కడ మల విసర్జన చేశాడు. చేసే వరకు మన వాళ్ళు ఎవరో చూసి వచ్చే వరకు ఏం చేస్తున్నారు అనే వరకల్లా పాయింట్ వేసేసుకుంటు, మనం చూసి భయపడి పాయింట్ వేసేసుకుంటుండు. మన వాళ్ళు వచ్చిరు, అయిపోయింది చేసిన. అక్కడ మొత్తం అట్లా అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, అంత గలీజ్ గా అక్కడ కొంచెం మొత్తం గలీజ్ గా అట్లంతా చేసిండు. ఇక మన వాళ్ళు చూసి వచ్చిరు, ఒకరి వెనకాల ఒకరు వచ్చిరు, మన మొత్తం చిత్తశుద్ధి చేశారు. చేసినాక ఏదైతే చేసిండో మన అమ్మవారి ముందు చేసిండో, వాడి నాలుకతోటి వానికి చేపించి వాడిని కొట్టి చేసే విధంగా కొట్టి చేసిరు.
కానీ అదే ప్లేస్ లో మేము మాత్రం ఉంటే అమ్మవారి ముందే వాడిని నరబలి ఇస్తుంటే అదే త్రిశూలంతో అదే త్రిశూలంతో అయితే ఏంది, మా చేతులున్నాయి చాలు, దేవుడిచ్చిన చేతులున్నాయి, ఆమె కోసమే బ్రతుకుతున్నాం మేము. పొద్దుగా లేసి ఆమె పూజ మీదనే ఉంటాము, ఆమె స్మరణనే, ఆమె లేని మేము లేము. అందుకే ఈరోజు ఇంతగానం పోరాడుతున్నాం మేము. అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయననేమో పిచ్చోని అంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఉద్దేశపూర్వకంగా చేస్తే పోలీసులు పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి, అదే చెప్తున్నా కదా, అందరు అనుకోని చేస్తున్న పనులే ఇవన్నీ. పిచ్చోడని ఎట్లా అనుకుంటాము? పిచ్చోడైతే ఒక మాట, పిచ్చోడైతే నెల నుంచి ఉంటుండు, నెల రోజుల నుంచి ఉంటుండు. పిచ్చోడైతే ఇక్కడ గుడి ఉందని తెలుసు, ఇక్కడ చేస్తే కొడతారని తెలుసు, పక్కనే అది ఉంది, వాష్రూమ్స్ అన్ని పక్కనే ఉన్నాయి, కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని చెయ్యాలనే కదా చేసేది. మరి వేరే క్రిస్టియన్ దగ్గర అవుతుందా, మసీద్ దగ్గర అవుతుందా? అదే మసీద్ దగ్గర మనం పోయేదన్నా వాష్రూమ్ ఏదైనా చేస్తే వాళ్ళందరూ ఏమవుతారు? కండ ఎందుకు ధైర్యం, బరాబర్ ధైర్యం ఉంది, పోతాం మేమందరం ఏకమైన అంటే. వీళ్ళందరూ మీ హిందువులందరూ, మన హిందువులు అంటే ఆడమగ అవసరం లేదు, దేవుడి పేరు దేవుడి పేరు చెప్పుకొని బతుకుతున్నామా? మేము చాలు, మేమందరం కలిసి ఏకమైనమంటే, మేమందరం ఏకమైనమంటే ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice. జై శ్రీరామ్. భయపడుతున్నారు, హిందువులంతా భయపడుతున్నారు అని అంటున్నారు కదా. అదే భయపడుతున్నాం, ఒకసారి భయపడుతున్నామా లేదా ఒకసారి మా ముందుకు వచ్చి నిలబడమని చెప్పండి. భయపడతామా? అరే ఎవడైనా దమ్మున్నోడైతే హిందూ భయపడుతుండంటే మా ముందుకు వచ్చానండి రా, మా సత్తా ఏందో మేము 2 రోజులు చూస్తాం. అవుతుంది ఇన్సిడెంట్ జరిగి, ఇప్పటికీ న్యాయం జరగలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా అదే మాట వాళ్ళు అంటారు కదా, మా ఎదురుగా వచ్చి మాట్లాడమని చెప్పండి. చిన్న పిల్లగాడు, ఇప్పుడే పుట్టిన పిల్లగాడు లోపల కూడా హిందుత్వం ఉన్నది. చిన్న పిల్లగాళ్ళు కూడా శ్రీరామ 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 ఇవన్నీ మాట్లాడతారు. ఇంకా చాలా మంది బయటికి రావాలి. ఇంకా అందరూ భయపడుతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి? ప్రభుత్వం నుంచే ఉందన్న, ప్రభుత్వం నుంచే జరుగుతుంది, అక్కడ పైనుంచి జరుగుతుంది. కాబట్టి మొన్న విషయం ఒకటి మాట్లాడుకుంటే, మనము ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, మన అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళను మీరు తప్పకుండా యూనిఫామ్ లో రావాలి, కొంతమంది షూస్ వేసుకోవాలి, అవన్నీ చేయొద్దని చెప్పి ఇచ్చారు. వాళ్ళ ముస్లింకి ఇప్పుడు వాళ్ళది ఎట్లా, ఇప్పుడు వాళ్ళది ఉంది కదా, వాళ్ళది ఏదో ఉంటుంది కదా, ఇప్పుడు దానికి మీరు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే 6 గంటల లోపు మీరు వెళ్ళి, మీ ఒక్క పొద్దు ఉంటుంది కదా, 6 గంటల లోపు వెళ్ళి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడారంట. ఈ విధంగా ఆలోచించుకుంటే మన సైడ్ ఏమైనా మాట్లాడుతున్నాం? మన ప్రభుత్వం మన సైడ్ ఉన్నదా? మన ప్రభుత్వమే మన సైడ్ లేదు, ఏం మాట్లాడతాం మనము? నేర్బెట్టు మల్లన్న టెంపుల్, వినాయక్ నగర్. సో ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్? ఏం చేస్తామన్నా పోరాడుతూనే ఉంటాం. ఇది చేసేవారికి ఇలాంటిది ఇంకోసారి జరగకుండా ఇంతకాలం మేము పోరాడుతాం. మాకు పని పాటలు లేక కాదు, ఎందుకు పోరాడుతున్నాం? మేము వచ్చి గత 3 రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నా, మా ఇల్లు ఇక్కడ, ప్రతిరోజు నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నా? నాకు పని లేక కాదు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటిది ఇంకో దగ్గర ఎక్కడ జరగకూడదు. మన ఆంధ్రాలో ఒక దగ్గర జరిగింది ఒక విషయము, అమ్మవారి టెంపుల్ నడి రోడ్డు మీద ఉందని చెప్పేసి అర్ధరాత్రి తీసేసి పడేశారు. ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రాన్స్జెండర్ ఉన్నారో, అమ్మవారిని వాళ్ళు ధైర్యం చేసి తీసుకొచ్చి అమ్మవారిని నిలబెట్టారు. ఇప్పుడు మా దగ్గర ఆ శక్తి ఉంది, అర్ధనారీశ్వర రూపం మాది, మా దగ్గర బరాబర్ ఆ శక్తి మా దగ్గర ఉంది. దేనికైనా మేము అదే మనిషిని తీసుకుపోయి జైలు వేసిరుగా, తినిపిస్తారు కదా 3 పూటలు, వాడిని తీసుకొచ్చి మా ముందు పెట్టమనండి, మేము ఏం చేయాలి అది చేసి చూపిస్తాం, బరాబర్ చేసి చూపిస్తాం. ధైర్యంగా ఏడికైతే ఆడికి ఏమంటారు మా అంటే ఒకళ్ళు చచ్చిపోతాం, నాతో పాటు ఇంకొకరు పుట్టరా, ఎప్పటికైనా నిల్చుంటా నేను.